నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ భారీ అంచనాలతో పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. సో దాని రివ్యూ ఏంటి సార్? పుష్ప 1 పెద్ద హిట్ అయింది. దాని తర్వాత పుష్ప 2 ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాకి రానంత హైప్ వచ్చింది. దాదాపు 80 దేశాల్లో 12,000 థియేటర్లలో ఫస్ట్ డేనే ఈరోజు 55,000 షోలు వేశారు. అనేక రికార్డులు కూడా క్రియేట్ చేసింది. ప్రీ రిలీజ్ బిజినెస్ థియేట్రికల్ అండ్ రీటైల్ కలిసి 1,060 crores అయింది. అట్లాగే టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కూడా 100 కోట్లు దాటింది. సో ఇంత హైప్తో వచ్చిన పుష్ప 2 సినిమా ఎలా ఉంది, దీంట్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి చెప్పుకుందాం. ముందుగా కాస్టింగ్ వచ్చినప్పుడు అల్లు అర్జున్, రష్మిక, రావు రమేష్, ఫహద్ ఫాజిల్, తర్వాత తారక పొన్నప్ప, సునీల్, అనసూయ, ఇలా మంచి కాస్టింగ్ ఉంది. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే సుకుమార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు నవీన్ అర్నేని, ఇంకా రవిశంకర్ యలమంచిలి. తర్వాత కెమెరామెన్ ఇతను వచ్చి పోలాండ్ నుంచి వచ్చిన కెమెరామెన్ మిరోస్ బ్రోజెక్ అని ఒక ఆయన, పుష్ప 1 కూడా ఆయన చేశాడు. దాని తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే పాటలు, బ్యాక్గ్రౌండ్ ఏమో దేవిశ్రీ ప్రసాద్, శ్యామ్ ఎస్ అంటారు తమిళ మ్యూజిక్ డైరెక్టర్. సో కథ విషయానికి వచ్చినప్పుడు మనకి పుష్ప 1లో టైటిల్ పెట్టినట్టుగానే పుష్ప ద రైజ్ అంటే ఒక మామూలు అక్కడ ఎర్రచందనం కొట్టే కూలీ, ఆ కూలీకి కొంత ఇగో ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. అందుకని ఆ కాలు సీను నా కాలు మీద నేను వేసుకున్నాను. సో అటువంటి ఒక కూలీ ఎలా స్మగ్లర్గా మారాడు అనేది ఫస్ట్లో ఉంది. స్మగ్లర్గా మారినప్పుడు అతను ఎదుర్కొన్న అబ్స్టాకిల్స్ ఏంటి, అట్లాగే అతని ఫ్యామిలీకి సంబంధించిన ఒక ప్రాబ్లం ఉంది. అది ఇంటి పేరు లేకపోవడం, వీళ్ళ మదర్ అతనికి సెకండ్ ఇది కావడం ఫాదర్కి, ఇలాంటి ఒక సెటప్ అంటే ఒక ఫ్యామిలీ సెటప్, ఒక క్రైమ్లోకి తను ఎలా వెళ్ళి ఎలా పెద్దోడయ్యాడు అనేది ఈ 2 సెటప్లు తీసుకున్నారు. తన క్యారెక్టరైజేషన్ విలన్ని లాస్ట్లో ఇంట్రొడ్యూస్ చేశారు, ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ని, బన్వర్ సింగ్ షెకావత్. సో ఎండ్ అయింది. అంటే ఒక వీళ్ళిద్దరికి మధ్య అంటే అటువంటి ఒక భయంకరమైన పోలీస్ ఆఫీసర్ని ఇతను అంతకంటే భయంకరంగా అవమానించాడు. ఇప్పుడు అతను గమ్మునుండే టైప్ కాదు, ఎలా ఉండబోతుందా అన్నది ఇంట్రెస్టింగ్గా ఎండ్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా సేమ్ సెటప్ పెట్టుకున్నారు. అంటే రైజ్ అయినాక ఒక రూల్, ఇతను ఎలా రూల్ చేశాడు, రూల్ చేయడం అంటే మళ్ళీ అనేక మంది అడ్వర్సరీస్ని, ఎనిమీస్ని డీల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ ఇక్కడ పర్సనల్ స్టోరీని కూడా ఇతను తీసుకొచ్చాడు. దానికి ఒక కన్క్లూజన్ పర్సనల్ స్టోరీకి ఇచ్చాడు. ఈ క్రమంలో ఫస్ట్లో ఏమో రష్మికతో ప్రేమ ఉంటుంది, దీంట్లో ఏమో ఆల్రెడీ పెళ్ళైన ఒక భార్యతో ఉండే కాన్ఫ్లిక్ట్స్, ఒక ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగు, తర్వాత ఒక కామిక్ ఇది, ఒక రొమాంటిక్ ఇది, ఈ యాంగిల్స్ అన్నీ కూడా దీంట్లో ప్రధానంగా కథలో తీసుకొచ్చాడు. అంటే బేసిక్గా ఏంటంటే దీంట్లో కాన్ఫ్లిక్ట్ ఏంటంటే 2 రకాల కాన్ఫ్లిక్ట్లు దీంట్లో కూడా ఉంటాయి. ఒకటి అవుట్ సైడర్స్తో కాన్ఫ్లిక్ట్, అంటే ఒక ఎమ్మెల్యే, ఇక్కడ వచ్చి సీఎంతో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సీఎం ఇతను ఒక ఎమ్మెల్యే సిద్ధప్ప అనే ఒక ఎమ్మెల్యేకి ఫండ్స్ ఇస్తుంటాడు, ఇతని ద్వారా ఎమ్మెల్యే ద్వారా ఆ పార్టీకి ఫండ్స్ వెళ్తుంటాయి. సో ఇప్పుడు ఆ సిద్ధప్ప పొలిటికల్గా ఎమ్మెల్యేగా ఉంటాడు కాబట్టి భార్య నువ్వు సీఎంతో ఫోటో దిగి నాకు తీసుకురా అంటుంది. ఇతను ఎమ్మెల్యేని అడిగితే సీఎం దగ్గరికి తీసుకెళ్తే సీఎం నేను ఒక స్మగ్లర్తో దిగితే నా పరువేం కావాలన్నట్టుగా అతను రిజెక్ట్ చేస్తాడు. దాంతో ఇతను ఇగో హర్ట్ అవుతుంది. ఇతనితో నేను ఫోటో దిగినోడే సీఎం అవుతాడని చెప్తాడు. సీఎం అవ్వాలంటే ఒక 500 కోట్లు కావాలి కాబట్టి ఒక 2,000 టన్నుల లేకపోతే కేజీల, కరెక్ట్ గుర్తులేదు నాకు, దాంతో ఎగుమతి చేయాలన్న ఒక గోల్ ఏర్పడుతుంది. ఇదొక ఈగో క్లాష్. రెండో ఈగో క్లాష్ ఆల్రెడీ కంటిన్యూ అవుతున్న ఈ బన్వర్ సింగ్ షెకావత్తో రెండో ఈగో క్లాష్. మూడోది ఇంటర్నేషనల్గా స్మగ్లర్స్, ఇటు మాల్దీవ్స్ కావచ్చు, ఇటు జపాన్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్మగ్లర్స్తో ఎలా ఇతనికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఇది ప్రధానమైన సెటప్. సో కథగా దీన్ని స్క్రీన్ ప్లేగా చెప్పాలంటే ఓపెనింగ్ ఒక బ్యాంగ్తో ఓపెన్ చేయడం అనేది మనకి ఎప్పటి నుంచో వస్తున్న హీరో అని ఏదో ఒక బ్యాంగ్తో ఓపెన్ చేయడం అనేది కమర్షియల్ సినిమాల్లో ఉండే రెగ్యులర్ ప్యాటర్నే. దీంట్లో కూడా అలాగ తలకిందులుగా దారం తేలాడుతున్న జపాన్ ఒక అక్కడ పోర్ట్లో
ఇతను షిప్ పోర్ట్లో ఇతను ఎంటర్ అవ్వడం, వాళ్ళతో ఫైట్, అలాగే ఎంటర్ ఇది చేస్తారు. దాని తర్వాత తనకు ఒక డ్రీమ్ ఉంటుంది చిన్నప్పుడు ఇతను ఇది ఇట్లాగా తీసుకుంటా వెళ్ళాడు స్క్రీన్ ప్లేలో. సో ఇక్కడ మనం ఓవరాల్గా దీంట్లో ఏది బ్రహ్మాండంగా ఉంది అని చెప్తే ముందుగా మనం పెర్ఫార్మెన్స్, ఇది అవుట్ అండ్ అవుట్ అల్లు అర్జున్ సినిమా. అల్లు అర్జున్ నట విశ్వరూపం అని చెప్పచ్చు ఈ సినిమా. సో దానికి తగినట్టే స్క్రీన్ ప్లే రాసినట్టుగా మనకు కనబడుతుంది. సీన్స్ కానీ అన్నీ కానీ మామూలుగానే ఎనీ కమర్షియల్ యాక్షన్ సినిమాలో హీరోని ఎలివేట్ చేయడం అనేదే వాళ్ళ టార్గెట్. హీరోని ఎంత పెద్దగా ఎలివేట్ చేయడం, అది హీరో చెప్తుంటాడు, పక్కన వాళ్ళు చెప్తుంటారు, డైరెక్టర్ ఇండైరెక్ట్గా చెప్తుంటాడు, అందరూ సినిమా అంతా ఏం చేస్తుంటుంది అంటే హీరోని ఎలివేట్ చేయడం. ఇది ఇండియన్ దీంట్లో ఎక్కువ, హాలీవుడ్లో కూడా ఉంటుంది కానీ వాళ్ళు వేరే రకంగా చేస్తారు. మన వాళ్ళు కొంత లౌడ్ అండ్ క్లియర్గా చేస్తుంటారు. దీంట్లో కూడా మొత్తం మన వాడిని లేపడమే ఉంటుంది. వెనక ఉండే వాళ్ళందరూ లేపుతుంటారు, పక్కన ఉండే వాళ్ళు లేపుతుంటారు, విలన్లు కూడా ఇతనే లేపుతుంటారు. అలాగా మొత్తంగా ఎలివేషన్, ఆ ఎలివేషన్కి తగినట్టు హీరో ఉండాలి. హీరో లేకపోతే ఎలివేషన్ కామెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కమెడియన్స్ అప్పుడు బ్రహ్మానందాన్ని వీళ్ళకి ఎలివేషన్ ఇస్తే కామెడీ, దానికి పర్ఫెక్ట్గా ఉన్నాడు అల్లు అర్జున్. అంటే ఇతను ఎంత ఎలివేషన్ ఇచ్చినా దానికి సూట్ అయ్యే విధంగా చేశాడు పర్ఫార్మెన్స్. అట్లాగే డిఫరెంట్ ఎపిసోడ్స్ని దీంట్లో కథగా చెప్పాలంటే ఈ ట్రాక్ అంతా ఫ్యామిలీ ట్రాక్ అంతా వెరీ ఓల్డ్ అండ్ దాని ఏమంటారు పుచ్చిపోయిన ట్రాక్, అది కుళ్ళిపోయిన ట్రాక్. తండ్రి భార్య ఇవన్నీ ఓల్డ్గా చాలా ఫ్యామిలీ డ్రామాస్లో వచ్చేసింది తెలుగులో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి. ఇక ఈ స్మగ్లర్గా ఇది కూడా బ్యాక్డ్రాప్ మారిందే తప్ప గ్యాంగ్స్టర్ సినిమాలు అన్నిట్లో ఇదే ఉంటుంది. ఒక మామూలుడు ఎలా రైజ్ అయినాక ఎలా రూల్ అయ్యాడు, గాడ్ ఫాదర్ దగ్గర నుంచి మనకి ఈ సిరీస్లు అంతా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి కథలో దీంట్లో ఏమీ కొత్తదనం లేదు. సో అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకని ఏం చేశారంటే ఎపిసోడ్స్ని బ్రహ్మాండంగా ఎలా చెక్కాలి అనేది, ఎపిసోడ్కి ఇది దాంట్లో ఎమోషనల్ ఎఫెక్ట్ ఎలా తీసుకురావాలి అనేది కాన్ఫ్లిక్ట్ స్ట్రాంగ్గా పెట్టుకోవడం, ఎపిసోడ్స్ని బ్రహ్మాండంగా చేసుకోవడం, ఎమోషనల్ సీన్స్ని బాగా చేయడం, ఈ ప్యాటర్న్ అనేది దీంట్లో కూడా ఫాలో అయ్యారు. సో అందుకని మనకి ఎక్కడికక్కడ ఎమోషనల్ సీన్స్ డ్రాప్ అవ్వు, యాక్షన్ సీక్వెన్స్ అయితే మెస్మరైజ్ చేసే విధంగా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటుంది. అట్లా కాన్ఫ్లిక్ట్ సన్నివేశాల్లో కూడా సీఎంతో ఇతని ఈగో కాన్ఫ్లిక్ట్ కానీ, షెకావత్ని ఇతను సారీ చెప్పి దాని తర్వాత షెకావత్ని అవమానించే సీన్ కానీ, అన్నిటికంటే గంగ జాతర, తిరుపతి గంగ జాతర, మా తిరుపతి కాబట్టి నాకు తెలుసు, అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా గంగ జాతరకు వస్తారు. అక్కడ ఇతని వేషంగా నుంచి దానిలో ఆ పాటకి అతను లీడ్గా చేసిన డ్యాన్స్ కావచ్చు, వండర్ఫుల్ ఇది ఉంది, ఎఫెక్ట్ ఉంది. అక్కడ కొంత కాంతార ఎఫెక్ట్ మనకు కనబడుతుంది అక్కడ. కానీ చివర్లో రౌడీల గొంతులు ఉరుగుతూ ఇతను ఫైటింగ్ ఒకటి ఉంటుంది, అది వైలెన్స్ కూడా ఎక్కువైంది. కాంతార ఎఫెక్ట్ ఈ రెండు చోట్ల మనకు కనబడుతుంది. బట్ అల్లు అర్జున్ దాంట్లో ఇరగదీశాడు ఈ రెండిట్లో కూడా. అట్లాగే ఈ గంగమ్మ జాతర సీన్లో కావచ్చు, పాటలో కావచ్చు, రష్మిక పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసింది. రష్మిక లేకపోతే కూడా అంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు. సో ఆ గంగమ్మ జాతర వచ్చిన ఫైట్ కానీ ఆ సీక్వెన్స్ అంతా వండర్ఫుల్గా ఉంది. అట్లాగే ఇంటర్నేషనల్ బార్డర్స్కి దీన్ని తీసుకెళ్ళడం, ఈ ఎర్రచందనం దొంగల్ని తీసుకెళ్లే మెథడ్ కానీ, ఇవన్నీ కూడా ఎత్తులకు పై ఎత్తులు. అంటే విలన్ ఒక చాలా క్లవర్గా అతను ట్రాప్ చేస్తే అతనికి పై ఎత్తుగా ఇతను ఎలా ట్రాప్ చేశాడు, ఇటువంటి సీన్లు కూడా చాలా బాగా వచ్చాయి. ఇక లాస్ట్ యాక్షన్ దీంట్లో కూడా ఒక బ్యాంగ్ ఇచ్చి థర్డ్ పార్టీకి అంతా హ్యాపీగా ఉన్నప్పుడు బాంబే ఇచ్చి థర్డ్ పార్టీకి కూడా ఒక ఇది ఇచ్చారు. పుష్ప 3కి కూడా ఒక లీడ్ ఇచ్చేసి వదిలేశారు. సో ఇలాగా ఏంటంటే ఎపిసోడిక్గా అక్కడక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. మిగతా ఆర్టిస్టుల పరిస్థితి వచ్చినప్పుడు ఫహద్ ఫాజిల్, ఈ రష్మిక మందన్న, తర్వాత తారక్ పన్నప్ప, వీళ్ళ ముగ్గురిని గురించి చెప్పుకోవాలి. వీళ్ళ ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్లో రావు రమేష్, తర్వాత ఫహద్ ఫాజిల్ ఉంటే, సెకండ్ హాఫ్లో కొంతవరకు తారక్ పన్నప్ప కూడా బాగా చేశాడు. మిగతా సునీల్ కానీ అనసూయకి పెద్దగా లేదు, వాళ్ళు అసలు లేకపోయినా పెద్ద కథకి ఏం సంబంధం లేదు. జగపతి బాబు చిన్న క్యారెక్టర్ కాబట్టి చెప్పుకోవాల్సింది మేజర్గా ముగ్గురు.
అజయ్ది కూడా రొటీన్, అతను అనేక సార్లు అట్లాంటివి రొటీన్ చేశాడు. అది కూడా పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే కెమెరా వర్క్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇటు ఇంటీరియర్స్ని కానీ, ఇటు స్మగ్లింగ్ ఇవి కానీ, ఫారిన్ సీక్వెన్స్ చాలా బాగా చేశాడు. ఫ్రేమింగ్స్ కానీ అంతా చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా దేవిశ్రీ ప్రసాద్ చాలా ఎలివేట్ చేశాడు. పాటలు అయితే ఫస్ట్ పుష్పతో పోలిస్తే పాటలు అంత గొప్పగా లేవు. బట్ కొన్ని ఒక 2-3 పాటల పుష్పరాజు కానీ, తర్వాత స్వామి పాట కానీ, తర్వాత ఇవి కొంత బెటర్గానే ఉంది. ఈ ఫీలింగ్స్ కానీ ఈ 3 పాటలు బాగున్నాయి. కిసక్ అనేది పోయింది. కిసక్ అనేది పెద్దగా వర్కౌట్ అవ్వాల మనకి. దాంట్లో బాగా వర్కౌట్ అయింది ఫస్ట్లో సమంత సాంగ్, దీంట్లో అది వర్కౌట్ అవ్వలేదు. సో ఓవరాల్గా డైలాగ్స్ చాలా చోట్ల పేలాయి, చాలా చోట్ల వినబడలేదు. సరిగా వినబడినా అర్థం కాలేదు. ఎందుకంటే చిత్తూరు స్లాంగ్, ఇతనేమో నోట్లో కిల్లి పెట్టుకొని చెప్తుంటాడు. దానివల్ల మాలాంటి చిత్తూరు వాళ్ళకి బాగా అర్థమవుతుంది, కానీ వేరే వాళ్ళకి కొద్ది కష్టం. అయితే ఒక డైలాగ్ మాత్రం వైరల్ అవుతుంది. అదేంటంటే చిరంజీవిని ఉద్దేశించి అన్నాడని, ఎవడరా బాస్, ఎవడికిరా బాస్, నేనే వాడికి, వాడి కొడుక్కి, వాళ్ళ తమ్ముడికి నేనే బాస్ అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని వైసీపీ వాళ్ళు కూడా వైరల్ చేస్తున్నారు, ఈ చిరంజీవిని అన్నాడని. అక్కడ కాంటెక్స్ట్లో సూట్ అయింది. చిరంజీవిని ఉద్దేశించి ఇతను అని ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు అదో తీసుకున్నారు. ఓవరాల్గా అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో ఇది. అట్లాగే యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎమోషనల్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా చేశాడు. తర్వాత పాటలు చూసేకి కానీ, పుష్ప కానీ, ఫీలింగ్స్, ఈ 3 పాటలు చాలా బాగున్నాయి చూడడానికి కానీ, వినడానికి కానీ. తర్వాత జాతర సీక్వెన్స్ చాలా బాగుంది, బీజిఎం చాలా బాగుంది, డైలాగులు బాగున్నాయి. ఇక మైనస్లకు వచ్చేసరికి 3 గంటల 20 నిమిషాలు దీనికి అవసరం లేదు. ఒక 20 నిమిషాలు ఎత్తేసి ఉండొచ్చు. బిగినింగ్లో ఆ కల సీన్ అవసరమే లేదు, అది ఎందుకు పెట్టారని అనిపించింది. అక్కడక్కడ కూడా కొంత ల్యాగ్లు అయితే ఉన్నాయి, దాన్ని తీసేసి ఉండొచ్చు. తీసి 3 అవర్స్ లోపలే తీసుకొచ్చి ఉండొచ్చు. అట్లాగే ప్రెడిక్టబిలిటీ, ఓల్డ్ స్టోరీ అనేది కూడా ఒక మైనస్గా చెప్పుకోవచ్చు. ఇక సాంగ్స్ కూడా అన్నీ అంత గొప్పగా లేవు. ముఖ్యంగా స్పెషల్ సాంగ్ ఇంకొంత జాగ్రత్తగా చేస్తుంటే అది బాగా వచ్చిండేది, అది మిస్ అయింది. అట్లాగే సునీల్, అనసూయ లాంటి కొన్ని క్యారెక్టర్లు ఫస్ట్లో ఉన్నాయి కాబట్టి దీంట్లో తీసుకొచ్చినట్టుంది, అది ఇదైంది. సో డైలాగ్స్ కూడా నేను ఇందాక చెప్పినట్టు కొన్ని సరిగా వినపడకపోవడం అనేది కూడా ఉంది. సో ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఒక విజువల్గా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఇది ఇస్తుంది. నాది 3.25 నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ సార్.